హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన బైసన్ అనే తమిళ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 50 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 30 కోట్లు ఉండొచ్చు. మీకు తెలిసే ఉంటుంది, ఈ మూవీ యాక్చువల్ కబడ్డీ ప్లేయర్ అయిన మానతి పి గణేశన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని తీశారు. ఆయనకి 1995లో అర్జున్ అవార్డు కూడా వచ్చింది అండ్ ఆల్సో ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నారు ఆయన. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పర్లేదు, బాగానే ఉందనిపించింది. కాకపోతే చాలాసార్లు బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, కిట్టన్ అనే కుర్రాడు తమిళనాడు స్టేట్లో ఎక్కడో మారుమూల చిన్న గ్రామంలో పుడతాడనమాట. అక్కడ చాలా క్యాస్ట్ డివిజన్స్ అండ్ పొలిటికల్ ఫ్యాక్షనిజం ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుండి కిట్టన్కి కబడ్డీ స్పోర్ట్ అంటే బాగా ఇష్టం అనమాట. అండ్ తన ఎనర్జీ, డిగ్నిటీ, కసి మొత్తం పెట్టి ఆడుతూ ఉంటాడు కూడా. ఎప్పటికైనా లార్జర్ స్టేజ్లో ఐడెంటిటీ తెచ్చుకోవాలనే కోరిక. ఇంతకీ ఈ క్యాస్ట్ ప్రైడ్, ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ మజిల్ పవర్ అనేది దాటుకుని ముందుకు వెళ్ళగలిగాడా లేదా, అలాంటి వైలెన్స్ ఇతని ఫ్యామిలీని ఎలా ఇంపాక్ట్ చేసింది అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ అనమాట, టైటిల్ కార్డ్స్ నుండి ఇంటర్వెల్ దాకా ఎక్కడ బోర్ కొట్టదు. చాలా ఇంటెన్స్గా ఉంటాయి సీన్స్ అన్ని కూడా, రా అండ్ రస్టింగ్గా రూరల్ బ్యాక్డ్రాప్లో. ఈ మూవీకి స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి మారీ సెల్వరాజ్. ఈయనంతకు ముందు కర్ణన్, మామన్నన్, వాలై మూవీస్ తీశాడు అండ్ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. రిఫరెన్స్గా తీసుకోవాలి అంటే కొంచెం వెట్రిమారన్, పా రంజిత్ లాగా ఉంటాయన్నమాట. చాలా థీమ్స్ని ఎక్స్ప్లోర్ చేశాడు ఈయన మూవీలో. హానెస్ట్ అటెంప్ట్ లాగా క్యాస్ట్ పాలిటిక్స్ అండ్ సిస్టమేటిక్ ఆపరేషన్ వల్ల యంగ్ జనరేషన్లో ఎలాంటి హర్డిల్స్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడో జరిగిన పాత గొడవలకు ఊరిలో ప్రజలు ఎలా భయపడుతూ బ్రతుకుతూ ఉంటారు. టాలెంట్ అండ్ స్కిల్స్ ఉన్నా కానీ ఎక్కడో చిన్న విలేజ్లో ఉండే స్పోర్ట్స్ పీపుల్ గుర్తింపు కోసం పైకి రావడానికి ఎంత స్ట్రగుల్ ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి కరెంట్ సొసైటీలో ఇష్యూస్ని హైలైట్ చేస్తూ. లిటరల్గా చెప్పాలి అంటే హీరో కిటన్ వర్సెస్ ఎంటైర్ సొసైటీ అనేలా ఉంటుంది. మూవీలో 2 ప్యారల్ స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి, లైక్ ఫ్యాక్షన్ గొడవలు అండ్ కిటన్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్ని ఇంటర్వెల్ టైంకి కనెక్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఏం జరగబోతుంది అని క్యూరియాసిటీ అయితే పక్కా వస్తుంది మెల్లమెల్లగా. ఇదే కాకుండా పాస్ట్ అండ్ ప్రజెంట్ సీన్స్ కూడా నడుస్తూ ఉంటాయి బ్యాక్ అండ్ ఫోర్త్. ఈజీగా చెప్పాలి అంటే నాన్ లీనియర్ నెరేటివ్ స్ట్రక్చర్లో ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధ్రువ్ విక్రమ్ బాగా యాక్ట్ చేశాడు స్టార్ట్ టు ఎండ్. అతను చాలా డెడికేటెడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. బీట్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డ్రామా కానీ, కబడ్డీ గేమ్స్లో కానీ తన ఫిల్మోగ్రఫీలో గుర్తుండిపోయే రోల్ అని చెప్పాలి. తర్వాత బాగా హైలైట్ అయ్యేది పశుపతి. ఆయన కన్విన్సింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. పవర్ఫుల్ సీన్స్ చాలానే ఉన్నాయి ఆయనకి. థర్డ్ వచ్చేసి రజిషా విజయన్. తన లైఫ్లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ని తలుచుకుంటూ అదే స్ట్రగుల్ తన బ్రదర్ కిటన్ కూడా ఫేస్ చేయకూడదు అని ఆవేదన పడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, లాల్, అమీర్ సుల్తాన్ కూడా యాక్ట్ చేశారు. అనుపమ అయితే ఎక్కువ రన్ టైం ఉండదు, చాలా తక్కువ సీన్స్ లో కనబడుతుంటుంది ఆవిడ. మనం మర్చిపోతాం కూడా ఆవిడ ఈ మూవీలో ఉందా అని ఓవర్ ద పీరియడ్ మూవీ చూస్తున్నప్పుడు. సినిమాటోగ్రఫీ వర్క్ బై ఎలిల్ అరసుకి బాగుంది. రా అండ్ రస్టిక్ గా చేశారు మూవీ అంతా. అండ్ కొన్ని సీన్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ప్యాలెట్ లో ఉంటాయి. మైండ్ లో జరిగే ఘర్షణ అండ్ ఆవేదన ఎలా ఉంటుందో కూడా స్క్రీన్ మీద చూపిస్తారు. ఆ సీన్స్ అన్ని స్లో మోషన్ లో ఉంటాయి అనమాట. మ్యూజిక్ బై నివాస్ కే ప్రసన్న. ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ ని ఎలివేట్ చేస్తుంది కూడా. సాంగ్స్ అన్ని సిచ్యువేషన్ లాగా ఉంటాయి అండ్ డీసెంట్ ఆన్ ద స్క్రీన్. ఎక్కడా కంప్లైంట్స్ లేవు ఈ విషయంలో నాకైతే. కొన్ని సీన్స్ ఉంటాయి మూవీలో, అండర్ వాటర్ లో హీరో బైసన్స్ కన్ని పట్టుకుని ఉండేది, ఎమోషనల్ స్ట్రగుల్ గానీ, అవన్నీ చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది నాకైతే. అట్లీస్ట్ అదే కోర్ మెటాఫర్ లా తీసుకెళ్లారు. టేల్ ఆఫ్ అన్ అన్టేమబుల్ బీస్ట్ అనే పాయింట్ అన్నట్లు ఓవరాల్ గా బైసన్ అనే టైటిల్ ని బాగానే జస్టిఫై చేశారు మూవీలో. టెక్నికల్ గా ఇది సాలిడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నెగిటివ్స్ చెప్పాలి అంటే సెకండ్ హాఫ్ అనమాట, చాలా డ్రాగింగ్ అండ్ స్లో బేస్ లో వెళ్తూ ఉంటుంది అండ్ టూ మెనీ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి రిపిటేటివ్ గా. ప్రెడిక్టబిలిటీ అయితే వచ్చేస్తుంది మూవీ ప్రొసీడింగ్స్ లో. లిటరల్ గా నాకైతే పేషెన్స్ టెస్ట్ లాగా అనిపించింది ఓవర్ ద పీరియడ్. ఎడిటర్ గా చేసింది శక్తి తిరు. చాలా సీన్స్ ని ట్రిమ్ చేయొచ్చని నాకు అనిపించింది. ఈ మూవీలో టచ్ చేసిన సబ్జెక్ట్స్ అన్ని మనం ఇంతకు ముందు చాలా మూవీస్ లో చూసాము, లైక్ జై భీమ్, కర్ణన్, అసురా ఎట్సెట్రా చాలా ఉన్నాయి. ఇలాంటి ఇన్నోవేటివ్ గా కొత్తగా నాకే అనిపించలేదు, ఎక్సెప్ట్ ఆ బైసన్ థీమ్ తప్ప. మరి పాజిటివ్స్ లో ఇందాక హానెస్ట్ అటెంప్ట్ గా చేశారు అని చెప్పావు కదా బ్రో, అంటే ఇలాంటి సబ్జెక్ట్స్ ని టచ్ చేస్తూనే డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు కదా అనేది నా పాయింట్. తక్కువ రన్ టైమ్ లో బెటర్ గా ఎంగేజ్ చేయగలిగేలాగా, సో దట్ డిఫరెంట్ జానర్స్ ని ఇష్టపడే ఆడియన్స్ కూడా నచ్చుతుంది. అడల్ట్ సీన్స్ కానీ, బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. కాకపోతే చాలా బ్లడ్ షెడ్ ఉంటుంది వైలెన్స్ వల్ల. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక రియాలిటీకి దగ్గరగా ఉండే మూవీస్ నచ్చుతాయి, స్లో పేస్లో ఉన్నా పర్లేదు, మారీ సెల్వరాజ్ తీసే మూవీస్ అంటే ఇష్టం అంటే నచ్చుతుంది. అలా కాకుండా ఇలాంటి మూవీస్ చాలానే చూసాం కదా బ్రో, అంత టైం అండ్ పేషెన్స్ లేదు నాయన నాకు అని అంటే నచ్చదు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.